ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ అవలంబిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ కల్లుపడి ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తు చేశారు. అలా విషయం చెప్పే వ్యక్తితో బీజేపీ పొత్తు పెట్టుకుని ఇక్కడ ప్రచారం చేస్తానంటోందని మండిపడ్డారు. పవన్ కండుకొట్టు వస్తే సాదర స్వాగతం పలుకుతాం, కానీ తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఎలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిస్తే, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ, ఈ రోజు తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఎలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో